ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. యేసయ్య నామం గొప్ప నామం. ప్రైజ్ ది లార్డ్. ఆ నామములో శక్తి ఉంది. యేసయ్య నామంలో స్వస్థత ఉంది. యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో విడుదల ఉంది. ఈరోజు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు మీరున్నా యేసుక్రీస్తు ప్రభు నామస్మరణలో మీకు విజయం ఉందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా బలపడాలని, ఆత్మలో స్థిరంగా ఉండాలని మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రేయర్ పార్ట్నర్స్ అందరూ కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రభువు మీ పట్ల యోచించిన ప్రతి యోచన నెరవేర్చబడాలని పట్టుదలగా దేవుని సేవకులంగా మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. 149వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. సామ్ 149 and verse 2. ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. లెట్ ఇజ్రాయెల్ రిజాయిస్ ఇన్ హిమ్ దట్ మేడ్ హిమ్, లెట్ ద చిల్డ్రన్ ఆఫ్ జాయన్ బి జాయ్ఫుల్ ఇన్ దేర్ కింగ్. రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాము. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. మనల్ని పుట్టించింది ఎవరు? మనల్ని నిర్మించింది ఎవరు? తల్లి గర్భంలో మనల్ని నిర్మించి తగిన సమయంలో ఈ లోకంలో మనల్ని తీసుకొచ్చిన దేవుడు నిజంగా గొప్పవాడు. ఆయన మన సృష్టికర్త. కీర్తనకారుడు అంటాడు, నేను సృష్టించబడిన విధం చూసినప్పుడు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఎందుకోసం అంటే నేను సృష్టించబడిన విధానం నాకు ఆశ్చర్యాన్ని, భయాన్ని కలుగజేస్తున్నాయి అన్నాడు. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్ అన్నాడు. ఆశ్చర్య రీతిలో దేవుడు నన్ను కలుగజేశాడు. మానవుని నిర్మాణం దేవుని చిత్త ప్రకారం జరిగింది. మనం కోతిలో నుండో లేదా మరొక జంతువులోంచో పరిణామం చెందిన వారం కాదు, లేకపోతే ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళం కాదు, ఒక ర్యాండమ్ సెలెక్షన్ ద్వారా ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళం కాదు. దేవుడు మనలందరినీ తన ఉద్దేశ ప్రకారం చేశారు. తన చిత్త ప్రకారం ఆయన మనలను నిలవబెట్టారు. ఆ విషయాన్ని బట్టి మనం ప్రతిరోజు దేవుని స్తుతించాలి. దేవా, నీ రూపంలో నీ పోలికలో నన్ను కలుగు చేసావు, అందును బట్టి నీకు స్తోత్రం అని ప్రభువుకి మహిమను తీసుకురావాలి. దేవుడు మనం సృష్టించిన విధానం కూడా అదే కదా, ఆయనకు మహిమను తీసుకురావాలనే దేవుడు మనల్ని కలుగు చేశాడు. యెషయా 43:7 అదే మాట ఉంటుంది. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అనే మాట బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన మాట. మానవ జీవితానికి ఒక అర్థం ఉంది. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే, మనం పుట్టామంటే ఒక కారణం ఉంది. అది ఏంటంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి మహింపరచడం, ఆయన తెలుసుకోవడం వలన, ఆయన ఆరాధించడం వలన, ఆయనను స్తుతించడం వలన, ఆయన నామంలో ప్రార్థన చేయడం వలన, ఆయన మనకు నియమించిన విధానాలను అనుసరించడం వలన, అవలంబించడం వలన మనము దేవుని పరిశుద్ధ నామానికి మహిమను తీసుకురాగలుగుతాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు నిన్ను పుట్టించాడు, ఆయన నిన్ను పోషిస్తున్నాడు, ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన్ను బట్టి నీవు సంతోషించేవాడుగా ఉండాలి. ఆయన మన సృష్టికర్త కనుక ఆయనను బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. చాలామంది ఈ రోజుల్లో దేవుని స్తుతించలేని పరిస్థితిలో తమ జీవితాన్ని శపించుకుంటూ ఎందుకు పుట్టామా, ఎందుకు జీవిస్తున్నామా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. కానీ తమ జీవితాన్ని ఒక బహుమానంగా చూడలేకపోతున్నారు. చాలాసార్లు మీకు చెబుతూ ఉంటాను, అవర్ లైఫ్ ఈజ్ నాట్ ఎ గేమ్, ఇన్ఫ్యాక్ట్ అవర్ లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. మానవ జీవితం ఒక ఆట కాదు, ఇది దేవుడిచ్చిన బహుమానం. ఆయన కోసం జీవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంతమాత్రం కాకుండా సియోను ప్రజలు తమ రాజును బట్టి సంతోషిస్తారు, ఆనందిస్తారనే మాట అక్కడ రాశాడు. దేవుణ్ణి బట్టి మనం సంతోషించడం. ఇక్కడ రాజు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన్ను బట్టి మన సంతోషం. లోకంలో నీకు సంతోషాన్ని ఇచ్చే అనుభవాలు ఏంటి? వేటి నిమిత్తం నువ్వు ఆనందిస్తున్నావు? వేటి నిమిత్తం నువ్వు సంతోషిస్తున్నావు? ఎక్కడుంటే నీకు నిజంగా ఆనందంగా ఉంది అంటే, కొంతమంది ఏమంటారంటే లోక సంబంధంగా వినోదాన్ని పంచే స్థలాల్లో మాకు ఆనందం ఉందనో, లేదా ఇతరులను బాధించడంలో సంతోషాన్ని పొందేవారు, ఇతరులను వేధించడంలో సంతోషాన్ని పొందేవారు, పైశాచికమైన ఆనందం అంటారు కదా, అలాంటివి చాలామంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డలుగా మనం మన దేవుణ్ణి బట్టి సంతోషించడం, ఆయన్ని బట్టి ఆనందించడం కదా. ప్రభువును మన హృదయాల్లో చేర్చుకోవడం వల్ల వచ్చే ఆనందం చాలా గొప్పది. రక్షించబడినప్పుడు ఒక వ్యక్తి ఆనందిస్తాడు. ఆ ఆనందాన్ని రక్షణ ఆనందం అన్నారు. ఈ ఆనందం లోకంలో మరి ఏ ఆనందానికి సాటి లేదు. ఏ ఆనందానికి క్రొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు ఆనందంగా ఉండొచ్చు, ఎప్పుడు వరకు అంటే అవి మాసిపోయేంత వరకు కదా. ఒక క్రొత్త ఇల్లు కొనుక్కున్నప్పుడు ఆనందంగా ఉండొచ్చు,
ఒక నెల 2 నెలల్లో ఆ ఇంటిని బట్టి ఆనందిస్తారు. మళ్ళీ ప్రక్కింటోళ్ళు ఇంక దానికన్నా కొంచెం మంచి ఇల్లు కట్టగానే ఈ ఆనందం అంతా పోతుంది. ఒక కారు కొనుక్కున్నప్పుడు ఆనందంగా ఉండొచ్చు, ఒక ఉద్యోగం వచ్చినప్పుడు ఆనందంగా ఉండొచ్చు. ఒక నెల 2 నెలలు గతించిన తర్వాత ఆ ఉద్యోగ బాధ్యతలు ఒక్కొక్కటి పెరుగుతున్నప్పుడు మరలా బాధలు, మళ్ళీ కష్టాలు మామూలే. వివాహం జరిగినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు ఏదో ఒక సందర్భంలో ఆనందంగా ఉండొచ్చు, కానీ రక్షణ పొందినప్పుడు కలిగే ఆనందానికి ఏ ఆనందం కూడా సాటి రాదు. ఆ ఆనందం శాశ్వతమైనది, ఆ ఆనందం ప్రయోజనకరమైనది, ఆనందం మన జీవితాల్లో ఉన్నతమైన ఆశీర్వాదాలు మోసుకొచ్చేది. రాజుని బట్టి సంతోషిద్దాం. ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో వేటిని బట్టో సంతోషించడానికి ప్రయాసపడ్డావేమో, ఈ రోజు నుండి దేవుని బట్టి సంతోషించు. ఎందుకోసం అంటే ఆయన నిన్ను తన రక్తం పెట్టి కొనుక్కున్నాడు. ఆయన తన రక్తం పెట్టి నిన్ను సంపాదించుకున్నారు. ఆయన నీవు దేవుని సొత్తు, దేవుని స్వాస్యము. ఈ విషయాన్ని బట్టి దేవుని స్తుతించు. ప్రతిరోజు ప్రతి క్షణము దేవునిలో సంతోషించు. అంత మాత్రం కాకుండా దైవజనుడు అంటాడు, ప్రభువా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని. ప్రార్థన చేయడంలో సంతోషించు, దేవునితో మాట్లాడడంలో సంతోషించు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు సంతోషించు, దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కూడి దేవుని ఆరాధిస్తున్నప్పుడు సంతోషించు, ఆయన వాక్యము నేను సూటిగా సంధిస్తున్నప్పుడు సంతోషించు. ఇది దేవుని బిడ్డలుగా మన సంతోషం. ఈరోజు దేవుడు అలాంటి దివ్య సంతోషంతో, దివ్యానందంతో మిమ్మల్ని అందరు నింపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. దేవుడు నేను సృష్టించాడు, ఆయన నీకు రాజుగా ఉన్నాడు, సియోను పురంలో నేను స్థాపించాడు కనుక నీవు దేవుని స్తుతింపబద్ధుడు ఉన్నా. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసుకోండి. ఒకప్పుడు దుఃఖంతో, వేదనతో, నలిగిపోయిన పరిస్థితుల్లో, నిరుత్సాహంతో, నిస్పృహతో ఉన్న మనలను ప్రభువు తన మహిమ చేత నింపి తన సన్నిధిలో సంతోషించు వారుగా నిలబెట్టారు కనుక ఆయన స్తుతిస్తూ ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును మహింపరుద్దాం. ప్రేమగల తండ్రి, నీవు మమ్మల్ని పుట్టించావు, మాకు రాజుగా ఉన్నావు, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మంచితనాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. ఏమిచ్చిన నీ రుణాన్ని మేము తీర్చుకోలేము. ఈరోజు మా ప్రియులు వాగ్దాన సందేశాన్ని వినడం వల్ల కావాల్సిన ధైర్యం వారికి దయచేయండి. అవునయ్యా, నీవు ఒక ఉద్దేశంతో మమ్మల్ని కలుగు చేసి లోకంలో మేము బ్రతుకుతున్నామంటే ఒక కారణం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని మేము గుర్తించి నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. ఈరోజు మా ప్రియులందరినీ నీ శక్తితో నింపి వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల దయచేయండి. ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరిని పటిష్టపరిచి నీ మహిమ కొరకు వాడుకోనమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.